నమస్కారం అమ్మ. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అంటే మీ అమ్మ జాగిరా మీ అయ్య జాగిరా నేను ఈడ ఉంటా అని చెప్పి కేటీఆర్ గారికి ఒక కౌంటర్ ఇచ్చిన పరిస్థితులు. కేటీఆర్ గారు కూడా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది జాగిరది మీది కాదు అని చెప్పి ఆయన కూడా కౌంటర్ ఇచ్చిండు. ఈ సంభాషణ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పెద్ద పెద్ద వాళ్ళు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చాలా మంది పార్టీలు ఉన్నాయి కదా, వేరే వేరే పార్టీలు, బీజేపీ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కదా. అలా కొంతమంది మాకు రావద్దని కొంతమందికి ఉంది, కొంతమంది గమ్మున ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైనా పోయి నిలబడచ్చు అని రూల్స్ ఉందంట. ఈ నుంచి వేరే ఇప్పుడు మనోళ్ళు పోయి ఆంధ్రాలో కూడా నిలబడచ్చు అని రూల్స్ ఉందట. ఆ రూల్స్ ప్రకారమే వచ్చి నేను నిలబడ్డా. ఆయన మళ్ళీ ఇక్కడ ఇంతకు ముందే పెట్టిండు కదా, ఇంతకుముందే ఇక్కడ పెట్టిండు కాబట్టి అందుకే నేను వచ్చి పార్టీ పెడతా అంటాడు. అంటే ఆ మాట అనకూడదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మనం కూడా ఆ మాట అనకూడదు. ఎందుకంటే నీ అయ్య జాగీరా అది ఇది కాకుండా నువ్వు ఈడికి వస్తున్నావు, రేపు నువ్వు వస్తున్నావు నిలబడతావు కళ, ఆ మాట అనకూడదు. ఎందుకంటే నేను ఇదే మాట చెప్తా ఎవరికైనా. పవన్ కళ్యాణ్ అన్నాడని తిట్టాను, కవితమ్మ కూడా ఈ మాటే పళ్ళు రాలకూడదు అది ఇది అన్నది, ఆమెను కూడా అన్నా. ఎందుకంటే మనం కూడా విమర్శించుకోవాలి, నీ మీద కూడా ఎన్నో ఉన్నాయి, నువ్వు వచ్చి రాజకీయంలో నిలబడలేదా? ఎవరైతే ఏంది పవన్ కళ్యాణ్కి చాలా మందికి ఇష్టం ఉంది, నిలబడతారు. ఎవరైనా ఈ దేశంలో నిలబడవచ్చు, ఇష్టం ఉన్నవారు ఓటేస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు వేరే టీఆర్ఎస్ని గెలిపించుకుంటారా, కాంగ్రెస్ని గెలిపించుకుంటారా, పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటారా? ప్రజల చేతుల్లో ఉంది, అది ఎవరి చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట అనుకుంటే బాగుండేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము పెద్దవాళ్ళం కదా, అంటే ఏం కాదు అని అనకూడదు కదా. ఎందుకంటే ఒకళ్ళు తిట్టుకోవటం అలాంటివి చెయ్యకుండానే రాజకీయం చేసుకుంటే బాగుంటుంది. ఆంధ్రాలో ఏంటంటే టాపిక్ ఒకళ్ళొక్కళ్ళని తిట్టుకుంటారని మేమే ఎన్నోసార్లు అన్నాం. అట్లనే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు మన కేటీఆర్ ఎవరైనా బూతులు తిట్టుకోకుండా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వీడికి వచ్చి నిలబడుతున్నావు, కాదు అనొద్దు కదా. మరి నువ్వు కూడా ఇక్కడ బిడ్డాడేవే కదా, మరి తెలంగాణ నీ బాబుగారు అనకూడదు కదా. అనటం అది కరెక్ట్ కదా. ఆయన నేను కూడా అన్నా, ఎందుకంటే ఇది ఆయన దాకా చేరాలి. ఒకళ్ళొక్కళ్ళని తిట్టుకోవద్దు, నిలబడితే నిలబడు. ఎవరికైనా ఎక్కడికైనా పోయి నిలబడే హక్కు ఉంది, పార్టీ పెట్టే హక్కు ఉంది. ఇంతకుముందే ఆ పార్టీ పెట్టుకుండ్రు, దీన్ని ఎవరెవరు కొట్లాడుకోవద్దు. ఇలా రఘు గారు ఉన్నాడు కదా, ఆయన మీద ఏదో ల్యాండ్ కబ్జా చేసిరని మాట్లాడతారు. మరి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎటుపోయింది, ఎందుకు తీయలే? అప్పుడే తీస్తే బాగుండేది. ఆయన ఈ దేశం వస్తాననగానే ఆయన మీద ఇలాంటి దొంగ ముద్దర్లేసి, ఆయన దొంగ మంచోడు కాదు, కబ్జాలోడు. ఒక మాట చెప్పాలంటే కబ్జా చేసే అంత నీతి తక్కువడు కాదు మెయిన్. ఎందుకంటే కబ్జా చేస్తే 100 ఎకరాలు చేయాలి, ఒక 7 ఎకరాలు కబ్జా చేస్తారు. ఎవరైనా 7 ఎకరాలు కొని ఆయనకు దమ్ము లేదా? 2 అంతే కదా. ఆలోచించాలి ప్రజలే. కానీ తెలంగాణలో 100 ఎకరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నిజంగా దమ్ముంటే ఆ 100 ఎకరాలు ఇడిపించి పేదలకు పంచి ఇవ్వను. నమస్కారం అండి. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మీ అయ్య జాగిరా మీ అమ్మ జాగిరా అని చెప్పి తెలంగాణని కౌంటర్ గా కేటీఆర్ గారికి వేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు జాగిర్ అసలు? ఎవ్వరి జాగిరి కాదు, ఎవ్వరు కూడా ఎవరి పర్సనల్ అకౌంట్తో ల్యాండ్ మొత్తం తెలంగాణలో ఎవరు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఆ చెప్పు తీసుకొట్టించి ఆమె కానీ ఎవరిది కాదు చెప్పాలంటే, ఓన్లీ పబ్లిక్ది. సో ఇది అనటం కరెక్ట్ కాదు. అయినా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వస్తే వీళ్ళ గుండెలో రైలు ఎందుకు పరిగెత్తి, ఎందుకు భయం వేస్తుంది? వీళ్ళు పర్ఫెక్ట్గా పబ్లిక్కి సర్వీసెస్ అందిస్తే భయం ఉండకూడదు కదా. మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకో, ఇప్పుడు సీఎంది పర్ఫార్మెన్స్ బాగుందనుకో, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా ఎంతమంది వచ్చినా పబ్లిక్ ఓటు పర్ఫెక్ట్ సీఎంకే వేస్తారు. మీలో ఏమన్నా లోపం ఉంటే మీరు భయపడాలి. లోపాలు లేనప్పుడు ఎందుకు భయం వేస్తుంది? మరి లోపం ఉంటేనే భయం వేస్తుంది. అన్ని పాజిటివ్గా పర్ఫెక్ట్గా ఉంటే నీకు భయం ఎందుకు వేస్తుంది? గుండెలో ఎందుకు రైలు పరిగెత్తున్నాయి? పవన్ కళ్యాణ్ వస్తే ఆయనకి ఎక్కడ ఓటేస్తారంటే నీ పర్ఫార్మెన్స్ ఇక్కడ బాగాలేదని కదా దాని మీనింగ్. అది అందుకని ఆనెస్ట్గా పబ్లిక్కి సర్వీసెస్ అన్నీ ఏమి లోటుపాటు లేకుండా అందిస్తే అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమి కాదు. అయినా ఆయన మీద అలా చెప్పు తీసి, ఒక డిప్యూటీ సీఎం పొజిషన్ ఉన్న ఆయన్ని ఒక సామాన్య మహిళ చెప్పు తీసి అలా కొట్టడం అనేది కరెక్టే కాదు. కవిత గారు పళ్ళు రాలగొడతా అన్నారు కదా. కవిత గారికి కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా. తను కూడా ఎక్కడ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏం చేయలేదు, తనకి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆమెకిను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద డిఫరెంట్ అది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయినా ఒక 10-15 ఇయర్స్ పబ్లిక్ మధ్యలో పోరాటం చేశారు, పబ్లిక్ ఈ సమస్యలు తెలుసుకున్నారు. దానికి చాలా వరకు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, రోడ్లు వేయించి, గ్రామాలు డెవలప్మెంట్ చేసి చాలా చేశారు ఆయన. అంతే పాసిబిలిటీ ఉన్నంత వరకు పబ్లిక్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో
60 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను తెచ్చుకుంటే మా నీళ్లు మా నియామకాలు అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పోటీ ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నారు, స్టేట్ సపరేట్ అయిపోయింది. అసలు తెలంగాణకి ఏపీకి డిస్ప్యూట్స్ దేనికి వచ్చిందంటే మెయిన్ గవర్నమెంట్ జాబ్స్లో ఏపీ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇక్కడ లోకల్ పీపుల్కి కొద్దిగా గవర్నమెంట్ జాబ్లో అవకాశం తగ్గిపోతున్నాయి, పాపులేషన్ ఎక్కువ. అది కదా మెయిన్ రీజన్. తెలంగాణ గురించి చాలామంది లైఫ్ సాక్రిఫైస్ చేశారు, స్టేట్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత మాత్రాన ఏపీ తెలంగాణ నుంచి ఏపీ విడిపోయింది, మళ్ళీ ఏం జాయిన్ అయితే అవ్వదు కదా, మళ్ళీ రూల్స్ అయితే మారిపోదు. సో ఇదంతా చీప్ మెంటాలిటీస్, ఊరికే రూమర్స్ అలా స్ప్రెడ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మళ్ళీ ఏపీ వాళ్ళకి ఇంపార్టెన్స్, ఇక్కడే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తానికి ఇక్కడ రూల్స్ లేవు కదా. సీఎం అయినంత మాత్రం ఏం చేయలేరు పవన్ కళ్యాణ్ గారు, ఏపీ వాళ్ళకి ఏమి ఇక్కడ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయలేరు. అయిపోయినాయి, అవన్నీ మీకే ఇస్తున్నారు, ఇంకా దేనికంత కంగారు పడిపోతున్నారు.